హలో అండి, వెల్కమ్ టు సిరి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను షాప్కి అయితే సెలవు పెట్టేశానండి, హెల్త్ బాగాలేదని. సో నా కస్టమర్లు కూడా చాలామంది పండుగ సీజన్ కదండి, ఇప్పుడు డ్రెస్ అయితే కుట్టడానికి ఇచ్చారు. డ్రెస్సు, లెహంగా ఇవన్నీ ఉన్నాయి. సో ఎప్పుడు కుట్టాలో అర్థం అవ్వట్లేదు. నాకైతే ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వరు షాప్లో. ఆయన ఇలా మధ్య మధ్యలో సెలవు తీసుకొని నేను నా కస్టమర్లకి అయితే నేను కుట్టిస్తూ ఉంటాను. హోమ్ డెలివరీస్ చేస్తూ ఉంటాను నేను ఎక్కువ. సో ఈరోజు ఏమనుకున్నానంటే, ఎలాగో నేను ఇంట్లో స్టిచ్ చేస్తాను కదా, మీకైతే ఈజీగా కట్ వర్క్ ఎలా చేయాలో కొంచెం వీడియో పెడదామనేసి అనుకున్నాను, ఈజీ మెథడ్లో. సో చాలామందికి కట్ వర్క్ చేయడం చాలా కష్టం అండి. ఇంట్లో అసలు మన దగ్గర ఏమి ఉండదు, ఫ్యూజింగ్ ఉండదు, ఏమి ఉండదు. సడన్గా ఇలాంటి స్టిచ్చింగ్ వచ్చినప్పుడు ఎలా మనం చేయాలో నేనైతే ఈజీగా చూపిస్తాను, చూసి నేర్చుకోండి. ఏదైనా అందులో రాంగ్ ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. ఓకే అండి, కట్ వర్క్ ఎలా చేస్తారో, ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను, చూసి అయితే నేర్చుకోండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చిన్న చిన్న ఐడియాస్ కూడా ఇస్తాను ఎలా అనేది, అది కూడా కొంచెం మీకు యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఓకే అండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్. నేను ఈజీగా కట్ వర్క్ ఎలా చేయాలో చూపిస్తానన్నాను కదా. సో ఇది హ్యాండ్ అండి, లైనింగ్ రెడీగా కట్ చేసుకున్నాను. ఇది మెయిన్ పీసు. దాని కింద ఈ వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి, అంటే మనం లైనింగ్ కట్ చేసేటప్పుడు సైడ్లో మిగులుతుంది కదండి, ఆ వేస్ట్ పీసు అదైతే కింద పెట్టుకున్నాను. మెయిన్ పీస్ అయితే మధ్యలో పెట్టుకున్నాను. ఇంకా లైనింగ్ కటింగ్ చేసిన లైనింగ్ పీస్ అయితే పైన పెట్టుకున్నాను. సో మూడు ఇలా పెట్టుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకొనేసేయండి. ఈ కట్ వర్క్ అనేది మనం మంచిగా గీసుకుంటే చాలండి, కరెక్ట్గా రావాలి. సో ఇలా అయింది కదండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ కట్ వర్క్ నేను గీసాను కదండి, దాని మీదే ఇలా స్టిచ్ చేసుకుంటూ పోతానండి. చూసుకొని మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ వర్క్ కరెక్ట్గా వచ్చేటట్టు అయితే మనము కుట్టుకోవాలండి. స్టిఫ్ ఉంటే మనకి అంత కష్టం అవ్వదు, బట్ కొంతమందికి స్టిఫ్ ఉండదు కదండి. సో అర్జెంటుగా ఇలాంటి వర్క్ వచ్చినప్పుడు ఇలా చేయాలంటే, ఇట్లా చేస్తే కదా కట్ వర్క్ అనేది మంచిగా వస్తుంది, కొంచెం స్టిఫ్గానే కూర్చుంటుంది. కొంచెం టైం పడుతుంది. సో మనం పర్లేదు
చేసుకోవాలండి. కట్ వర్క్ అయితే మంచిగా వస్తుంది. అంతేనండి. ఇట్లా స్టిచ్ చేసుకొని చూసారు కదండి ఎలా వచ్చిందో. సో లోపల ఈ క్లాత్ మీరు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే నేనైతే కట్ చేస్తాను. స్టిఫ్ కోసం అయితే వేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకొని ఇంట్లో ఏదైనా ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్ తోటి కొంచెం ఇట్లా ప్రెస్ చేశారనుకోండి నీట్గా కూర్చుంటుంది. మా ఇంట్లో ఐరన్ బాక్స్ అయితే లేదు. సో నేను అలాగే నార్మల్గా హ్యాండ్ రెడీ చేస్తానండి. ఈజీగా అయితే ఇలా చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ ఏముందో దాన్ని కట్ చేసుకోండి తీసి. అంతే అండి, చూడండి మంచిగా అయితే వచ్చింది. సో అంతే అండి. ఇలా ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసుకొని నెక్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో రెడీ చేసుకోవాలండి. అది కూడా నేను చూపిస్తాను నెక్ ఎలా చేసుకోవాలో. హ్యాండ్ అయితే ఇంతే అండి. కొంచెం ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్తో కొంచెం అలా ప్రెస్ చేస్తే స్టిఫ్గా వచ్చేస్తుందండి. అంతే కట్ వర్క్. నెక్ అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నాను. కొంచెం కష్టం అవుతుంది, అయినా ట్రై చేస్తే రిజల్ట్ అయితే వస్తుంది. ఇలా తిప్పుకుంటూ చేయాలంటే చాలానే ఇష్టం.
చూడండి, ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇదైతే మనము కట్ చేసుకుందాము. చూడండి, నెక్ కూడా ఇలాగే చేసుకున్నాను. సో ఇలా క్లాత్ పెట్టుకొని, ఇదిగోండి ఇలా క్లాత్ పెట్టుకున్నాను. క్లాత్ పెట్టుకొని చేసుకున్నాను. సో ఇప్పుడు టర్న్ చేసి అయితే చూపిస్తాను. మన కట్ వర్క్ అయితే వచ్చేసింది. సో కొంచెం స్టిఫ్గా ఐరన్ చేసుకుంటే సూపర్గా వస్తుందండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో అసలు. చూసారు కదండి, ఫ్యూజింగ్ లేకుండా ఇంత మంచిగా కట్ వర్క్ వచ్చేటట్టు మీరు చేసుకోవాలనుకుంటున్నారా? సో ఇంకెందుకు లేటు, నా వీడియోని అయితే చూసేయండి. చూసి మీరు నేర్చుకొని ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి ఈ వీడియోని, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో నా వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. నాలా ఇంట్లో వర్క్ చేసుకునే అమ్మాయిలకైతే బాగా యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనేసి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనుండే బెల్ బటన్ కూడా నొక్కండి. ఇలాంటి చిన్న చిన్న వీడియోస్, మీకు యూజ్ అయ్యే వీడియోస్ నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి, నేర్చుకుంటూనే ఉండండి. ఓకే అండి, బాయ్.